తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణిలో చోరీ చేసినటువంటి రవికుమార్, ఆ రవికుమార్ మీద కంప్లెయింట్ పెట్టి కేసు పెట్టినటువంటి సతీష్ కుమార్ పోలీస్ అధికారి, ఈ అప్పట్లో ఉన్నటువంటి విజిలెన్స్ అధికారి, ఆ పైన ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు. ఆయన్ని తాజాగా ఏదైతే సిఐడి డీజీ విచారించడం, ఆ పైన మళ్ళీ రమ్మనమంటాం. నిన్న ఆయన బయలుదేరి వస్తున్నటువంటి క్రమంలో తాడిపత్రి దగ్గర రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో నుంచి అక్కడ కింద శవం పడి ఉండటం అని తేలింది. అయితే ఇది పొద్దున్న నిన్న రాత్రి నుంచి గొడ్డలతో చంపేశారు, వెనకాల తలకాయ మీద గొడ్డలు తగిలింది, చంపేశారని పోలీసులు నిర్ధారించేశారని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా రాసుకొచ్చింది. వెంటనే వైసీపీ వాళ్ళు, అది తెలుగుదేశంకి అనుకూలం సోషల్ మీడియాలన్నీ లేదా వాళ్ళ మీడియాలన్నీ జగనే చంపించేశాడు అన్నటువంటి కోణంలో ప్రొజెక్షన్ చేసుకొచ్చారు. తాడేపల్లి ప్యాలెస్లు అన్నారు, లేకపోతే కరుణాకర్ రెడ్డి అన్నారు. ఇదంతా కరుణాకర్ రెడ్డి ఇటు వైసీపీ శ్రేణులన్నీనేమో ఇది వాళ్లే చేయిస్తున్నారు, దీని మీద సిబిఐ దర్యాప్తు జరిపించాలన్నారు. అసలు కేసు ఏంటో తేలకుండానే ఈ రచ్చంతా నడిచింది. నేను పొద్దునే ఆ విషయం కూడా ప్రస్తావించాను. చివరికి దేవుణ్ణి మాత్రం రాజకీయాల్లోకి లాగి మొత్తం నాశనం చేస్తున్నారు ఈ కేసులని. ఇప్పుడు ఈ కేసులో తాజాగా బయటపడినటువంటి అంశం, ఆయనే బండేసుకుని అక్కడ రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చారు. రైలు అక్కడ బండి దగ్గర అక్కడ పార్క్ చేసి పార్కింగ్లో ఆ పైన రైలు ఎక్కారు. A1 బోగిలో రాయలసీమలో ఎక్స్‌ప్రెస్‌లో ఉన్నారు. ఆ సదరు అప్పారావు అనేటటువంటి అక్కడ టీసీని విచారించారు. రెండో వైపున ఆయన బండి ఎక్కాక 4 సార్లు వాళ్ళ ఆవిడికి ఫోన్ చేశారు. ఆవిడ నిద్రపోతా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అది సైలెంట్ మోడ్లో పెట్టుకున్నారేమో, లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాతన నాకు అన్‌రెస్ట్‌గా ఉంది అంటూ ఒక మెసేజ్ కూడా పెట్టారు. ఇది జరిగింది. అంటే ఆయన మేలుకునే ఉన్నారు. అలాగే ఆయన చనిపోయినటువంటి సందర్భంలో ఇప్పుడు ఫోరెన్సిక్ నిపుణులతో అక్కడ చెక్ చేపిస్తున్నారు. అది హత్య లేకపోతే ప్రమాదవశాత్తు మరణమా అన్నటువంటి. ఈలోపుగానే గొడ్డలి, ఇది తలకాయ మీద గాయం అంటే కింద పడినప్పుడు గాయం వస్తుంది. సూసైడ్ చేసుకున్నారా, లేదంటే కనుక కింద జారి పడ్డారా, ఇవన్నీ తేలాల్సి ఉంది. ఈలోపుగా రేపు ఏది జరిగినా సరే దాంట్లో ఒక కోణాన్ని తీసుకొచ్చుకుంటూ చివరికి దేవుడిని, దేవుడి వ్యవహారాలని రాజకీయం చేసుకుంటున్నాం. వాస్తవంగా కావాల్సింది పరకామణిలో చోరీ చేసినటువంటి వ్యక్తి జియంగార్ ఆశ్రమానికి సంబంధించినటువంటి ఎంప్లాయ్ రవికుమార్. అతని మీదన కేసు పెట్టడం అన్నటువంటిది జరిగింది. అయితే ఆ కేసులో అంతకుముందు కూడా నేను చోరీ చేసున్నాను, దాని ద్వారా సంపాదించాను, అదంతా సమర్పించేసుకుంటాను, ఇక నన్ను వదిలేసేయండి అన్నప్పుడు పోలీసు అధికారులు వీళ్ళందరూ మాట్లాడుకుని దాదాపు 14.5 కోట్ల అధికారిక లెక్కల డబ్బులు, అనధికారిక ఆస్తులు, అదే అనధికారికంగా దాన్ని లెక్కేస్తే మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే దాదాపు 100 కోట్ల విలువైన ఆస్తులు తిరుమల తిరుపతి దేవస్థానానికి రాయించాం. తద్వారా ఓ బ్రాహ్మణుణ్ణి కాపాడాము. తప్పు చేశాడు బ్రాహ్మణుడు, కానీ కాపాడాం. అట్ ద సేమ్ టైం ఇంత సొమ్ముల్ని రికవర్ చేసాం. ఒకవేళ శిక్షించిన కోర్టు 15-20 రోజులకు మించి శిక్ష వేయదు, మ్యాక్సిమం 6 నెలలు. దానివలన ఇప్పుడు ఆ పోయిన డబ్బులు అయితే రావు, పోయిన డబ్బుల్ని, దేవుడి డబ్బుల్ని రికవర్ చేసాం. అది పుణ్యం అని వాళ్ళు అనుకున్నారు, అది పాపం, అతని శిక్షించడమే న్యాయం అన్నటువంటిది వీళ్ళు అనుకుంటున్నారు. ఈ రెండిట్లో ఏది నిజం అన్నటువంటి తేలేలోపుగా ఎవరి వాదనలు వాళ్ళది, ఎవరి రచ్చ వాళ్ళది. దీంట్లో రాజకీయమే దరిద్రం.